హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టార్ వెబ్ ఛానల్. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో ఏది సరిగ్గా ఇంట్రెస్టింగ్ అనిపించకపోవడం, మెల్లిగా టాక్ చూసాక వెళ్దాంలే అనుకొని ఏ మూవీ చూడలేదు. అయితే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి వస్తున్న అప్లాస్ కానీ, మా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ చేస్తున్న అప్రిషియేషన్ కానీ ఈ సినిమా ఎలా అయినా చూడాలి అనే ఫీలింగ్ కలిగించాయి. లాస్ట్ టైం ఇలాగే జరిగింది లిటిల్ హార్ట్స్ సినిమాకి. ఏంటా జనాలు ఇంతగా లేపుతున్నారు, అసలు ఏముందో చూద్దామని వెళ్ళి సర్ప్రైజ్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేసిన మూవీ అది. అదే మళ్ళీ ఈ ప్రీ వెడ్డింగ్ షోతో రిపీట్ అయ్యింది. సెలబ్రిటీలు గొప్పగా ట్వీట్స్ చేస్తున్నారు. నేను బాగా నమ్మే మూవీ మాన్యాక్స్ మంచి రివ్యూస్ చెప్పారని చూద్దామని వెళ్ళా. నాకు మాత్రం ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇచ్చింది ఈ సినిమా. ఒక సాదాసీదా పల్లెటూరులో కల్మషం లేని మనుషులు మధ్య జరిగే కథ ఇది. ఎక్కడ ఫోర్స్ కామెడీ ఉండదు, వల్గర్ జోక్స్ అస్సలే ఉండవు, సెట్ సాంగ్స్ ఉండవు, మాస్ ఫైట్స్ ఉండవు. ఈ సినిమాలో విలన్సే ఉండరు, కానీ కామెడీ సిచ్యువేషన్ పరంగా చాలా పండుతుంది. ఎమోషనల్ సీన్స్ అన్నీ చాలా ఆర్గానిక్గా ఉన్నాయి. ఒక పెళ్ళి క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ ఓకే అవ్వడం, దానికి వీళ్ళు తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంతవరకు ఉపయోగపడింది అనే ఒక చిన్న పాయింట్. కానీ డైరెక్టర్ చాలా బాగా స్క్రీన్ ప్లేతో 2 గంటల సినిమాగా తీశారు. ఎక్కడ బోర్ మూమెంట్స్ ఉండవు, ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వెళ్ళి చూసేయండి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. పెళ్లి కొడుకు ఆనంద్ రోల్ ప్లే చేసిన అతను షో స్టీలర్ అని చెప్పొచ్చు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ హీరో తిరువీర్ మరో సక్సెస్ని రుచి చూశారు. ఇది థియేటర్లో నలుగురితో నవ్వుతూ ఎంజాయ్ చేయాల్సిన సినిమా. తర్వాత ఓటీటీలో వచ్చాక చూసి థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామా అని ఫీల్ అవ్వద్దు. ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ మీ ఇందు.